నా సహోదరునికి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరం కూర్చున్నట్లయితే దేవుని యొక్క మాటల్ని మనము ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి, వాతావరణాన్ని, సమయాన్ని అనుకూలపరిచిన విధానమును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు చక్కటి విషయాలను మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం ప్రియులారా. మన జీవితంలో దేవునికి దగ్గరగా ఉండే సందర్భాలు చాలా కొద్దిగా ఉంటాయి. దేవునికి దూరం అయ్యే సందర్భాలు విరివిగా మన జీవితాలలో కనిపిస్తూ ఉంటాయి. అది మన శరీరాన్ని బట్టి, మన శరీరపు అవసరాలను బట్టి మనం దేవునికి దూరం అవుతూ ఉంటాం కొన్ని సందర్భాలలో. ఈ రీతిగా మనం ఆలోచించగలిగితే లోపం మనలో లేదు. మన హృదయాన్ని ఏ ఆలోచనకు అప్పగించామనే విషయం అర్థం మనకైతే అప్పుడు మన హృదయం ఎందులో నడుస్తుంది, ఎవరి మాట వింటుంది అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది పిల్లలు. కాబట్టి ఈ క్షణం మనం ఆలోచించగలిగితే, ఈ సందర్భంలో కొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక స్త్రీ, ఒక కుటుంబాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉందాం. మనందరికీ తెలిసిన స్త్రీ రూతమ్మ కుటుంబంలో, రూతమ్మ సందర్భంలో జరిగిన విషయాలన్నిటినీ మనం నేర్చుకుందాం. ఈరోజు తన సహోదరుల జీవితంలో జరిగిన సంఘటనల గురించి మనం ధ్యానం చేసుకుందాం. చాలామంది నయోమి బెత్లెహేమును విడిచి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది అని చెప్తారు. మంచిదే, కానీ నయోమి వెళ్ళలేదంట. ఎందుకని బెత్లెహేమును విడిచి నయోమి మోయాబు ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది అంటే, రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే గ్రంథం మనకు ప్రాముఖ్యము. దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట మనకి ఎంతో ప్రాముఖ్యమైంది. కనుక రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది. న్యాయాధిపతుల కాలంలో చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక్క మనుష్యుడు తన భార్యను, తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఈ విషయాన్ని, ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, నయోమి వెళ్ళిందా, నయోమి భర్త తీసుకొని వెళ్ళాడా? చెప్పాలి. నయోమి వెళ్ళిందా, నయోమి భర్త తీసుకొని వెళ్ళాడా? ఒక్క మనుష్యుడు ఏం చేశాడంట, తన భార్యని, తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు ప్రాంతానికి వెళ్ళాడంట. నయోమి వెళ్ళిందా, భర్త తీసుకొని వెళ్తే వెళ్ళిందా? కదా. ఈరోజు చాలామంది ఏం చెప్తారు, మనకి నయోమి వెళ్ళిందని చెప్తారు. నయోమి వెళ్ళిందా? వెళ్ళలేదు. నయోమిని భర్త తీసుకెళ్ళాడు. నయోమిది ఇక్కడ ఏమైనా తప్పు ఉందా? కానీ చాలామంది నయోమిది తప్పు చేసింది అని చెప్తారు చాలామంది. నయోమిది తప్పేం లేదండి, భర్త మాటకు లోబడింది. భర్త మాట వినాలి కదా. భర్త కరువు వచ్చిందమ్మా, వేరే ఊరు వెళ్ళి మనం బ్రతుకుతామంటే సరే అని వెళ్ళిపోవాల్సిందే. తిరుగుబాటు చేయడానికి, భర్తకి ఆలోచన చెప్పడానికి సమయం లేదు అక్కడ. అంటే అవకాశం లేదు, సమయం కాదు, అవకాశం లేదు అక్కడ. ఈ రోజుల్లో అందరూ సలహాలు ఇస్తారు, సమయాన్ని నిలుపుతారు, అన్ని ఆలోచనలు చెప్తారు. కానీ ఆనాటి కాలంలో ఎంతవరకు ఎందుకు, పూర్వీకుల కాలంలో భర్త చెప్తే భార్య అది వినాల్సిందే. ఖచ్చితంగా భర్త మాటకి ఎంత లోబడి జీవించేవాళ్ళు అనేది మన తాతల్ని, ముత్తాతల్ని చూస్తే, వారి గురించి మన అమ్మమ్మలు, నాయనమ్మలు చెప్తుంటే అర్థమవుతుంటుంది. మన తాతలు ఎలా జీవించారు, అమ్మమ్మ ఇలా భయపడి తాతయ్యకి లోబడి ఉండేదిరా, నాయనమ్మ భయపడి తాతకి ఇలా లోబడి ఉండేదిరా అని చెప్పి. కాలక్రమేణా ఇద్దరికీ సమాన హక్కులు వచ్చాయి కాబట్టి ఒకరి మాటను ఒకరు నమ్ముతూ, ఒకరి యందు ఒకరు విశ్వాసం ఉంచుతూ వారి జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకోవడం ఈ నేటి సమాజంలో మనం చూస్తాం. ఈ రీతిగా మనం ఆలోచించగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో భర్త పేరు మనం చదువుకున్నాం. 2వ వచనంలో వారి పేర్లు రాయబడి ఉన్నవి. భర్త పేరు, భార్య పేరు, అదేవిధంగా కుమారుల పేర్లు కూడా
గ్రంథంలో రాయబడి ఉన్నది. 2వ వచనం, ఋతు గ్రంథము 1వ అధ్యాయము. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరి కుమారుల పేరు మహ్లోను, కిల్యోను. చూడండి ప్రేమైన దేవుని వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో వీరి పేర్లు కూడా ఎంతో చక్కగా రాయబడి ఉన్నాయి. భర్త పేరు ఎలీమెలెకు, భార్య పేరు నయోమి, కుమారులు ఇద్దరు పేర్లు మహ్లోను, కిల్యోను. సాధారణంగా పరిశుద్ధ గ్రంథంలో స్త్రీల పేర్లు రాయడానికి ఎక్కువగా మొగ్గు చూపడు. కారణం ఏంటి అంటే పురుషుని పేరుకి ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పురుషుని పేర్లు ఎక్కువగా, భర్త పేర్లు ఎక్కువగా మనం నోట్ చేయడం చూస్తాం. భార్య పేరు ఖచ్చితంగా ఇక్కడ రాశాడు అంటే ఈమె ఎంతో దేవుని పట్ల ఆసక్తి కలిగి జీవించిన స్త్రీ అని మనకు తెలియాలి అని దేవుడు రాయించాడు. కనుక ఈ విషయాలను మనం గమనించినట్లయితే బెత్లెహేము ప్రాంతం నుండి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. ఈమె ప్రాంతాన్ని మార్చిందేమో కానీ తన బుద్ధిని మార్చుకోలేదు నయోమి కదా. మనం 1వ అధ్యాయం అంతా గమనించినట్లయితే నలుగురుగా ప్రారంభమయ్యారు. నలుగురికి ప్రారంభమైన వారు 6 అయ్యారు. అంటే మహ్లోనికి, కిల్యోనికి వివాహం అయింది. వారిద్దరి భార్యల పేరు ఓర్ఫా, రూత్. మొత్తం ఎంతమంది అయ్యారు? 6 అయ్యారు. బెత్లెహేము ప్రాంతం నుండి మోయాబు ప్రాంతానికి వెళ్ళేసరికి మహ్లోను, కిల్యోను, ఎలీమెలెకు 3 చనిపోయారు. అంటే మిగతా ఎంతమంది మిగిలారు? మోయాబు ప్రాంతానికి వెళ్ళేటప్పటికి 3 ఆడపిల్లలే మిగిలిపోయారు. కానీ నయోమి ఏమాత్రం కూడా తప్పు చేయలేదు, ఓర్ఫా ఏమాత్రం కూడా తప్పు చేయలేదు, రూతు గారు ఏమాత్రం కూడా తప్పు చేయలేదు. వీరు ప్రాంతాన్ని మాత్రమే మారారు. వీరి బుద్ధి ఏమైనా మారిందా? అంటే బుద్ధి మారడం అంటే వీళ్ళని తప్పు చేశారా? చెయ్యలేదు. మన జీవితంలో ఇలాంటి విశ్వాసాన్ని, ఇలాంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి అని ఈ కుటుంబం మనకు నేర్పిస్తుంది. మనం ప్రాంతం మారినా, మనము స్థితిగతులు మారినా, మన మధ్యలో ఉన్న మనుషులు మారినా, ఎవరు మన చుట్టూ ఉన్నా సరే ఇక్కడ హృదయానికి స్థానం ఇస్తే మన జీవితాలు పాపం చేయడానికి మన అవకాశం ఇవ్వం. కానీ మన హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోతే మన చుట్టూ ఎంత మంచి వాళ్ళు ఉన్నా సరే మన హృదయం తప్పుడు ఆలోచనలు మనకి ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషి దేహంలోనికి అనగా మనిషి లోపలికి వెళ్ళే ఆహారం మనిషిని పాడు చేయదంట. మనిషిలో నుండి వచ్చే ఆలోచనే మనిషిని తప్పు చేయిస్తుందంట. అంటే తీసుకునే ఆహారాన్ని బట్టి మనిషి చెడిపోడంట, హృదయంలో నుండి పుట్టే ఆలోచనలను బట్టి మనిషి చెడిపోతాడంట. ఈరోజు ఎందుకు సమాజంలో హత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, లోభత్వాన్ని, కాముకత్వాన్ని ఎందుకు ఈరోజు మనిషి విరివిగా చేయగలుగుతున్నాడు అంటే గ్రంథం ఎప్పుడో చెప్పింది ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా, హృదయం ఏం కలిగి ఉందంట? బహుఘోరమైన వ్యాధి కలిగి ఉన్నదంట. దాన్ని గ్రహించేవాడు ఈ భూమి మీద ఎవడు లేడంట. కాబట్టి క్రైస్తవ్యం ఒక మతం అని, క్రైస్తవ్యం ఇది ఒక వర్గానికే చెందిందని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ్యం ఏం నేర్పిస్తుంది అంటే పాపం అంటే ఏంటో తెలియచేస్తుంది. మనిషి హృదయానికి పట్టిన ఘోరమైన వ్యాధి ఏంటి అంటే పాపం. ఆ వ్యాధి పాపాన్ని గ్రహించని వారు ఈరోజు చాలామంది అనుకుంటారు, ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, నన్నంటారా, నన్ను నడిపించిన ఆలోచన అంటారా? నన్నే అంటారు. ఎందుకు? నేనే బయటకు కనిపిస్తున్నాను కాబట్టి. రైట్? ఇక్కడ మనం ఇంకా గమనించినట్లయితే ఒక సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే ఓకే పేతురు గారు యేసు ప్రభువుని వెంబడిస్తున్న కాలంలో ఒక మాట అంటాడు, అయ్యా నీకు ఆ మరణము దూరమవునుగాక అంటాడు. అప్పుడు వెంటనే పేతురు వెనక్కిపో అంటాడా, సాతాను వెనక్కిపో అంటాడా? సాతానా వెనక్కిపో అంటాడు. అంటే మాట్లాడింది పేతురా, సాతానా? సాతాను మాట్లాడాడు. కానీ భౌతికంగా అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? యేసుప్రభు వారు, పేతురు గారు కనిపిస్తున్నారు యేసుప్రభు వారికి. అంటే యేసుప్రభు వారు అక్కడ ఆ సందర్భంలో మనకి ఏం నేర్పిస్తున్నారంటే పేతురు మంచి వ్యక్తే, కానీ పేతురు హృదయంలో ఉన్న ఆలోచన మంచిది కాదు. అంటే హృదయానికి కలిగిన వ్యాధిని గ్రహించేవారు ఎవరు అంట?
యేసుప్రభు. అందుకే కీర్తన గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడింది, హృదయంతరంగాలు నెరిగిన వాడు అంట మన దేవుడు. అంటే నీ హృదయంలో ఎలాంటి తలంపు పుడుతుందో కూడా దేవుడు ముందుగానే గ్రహిస్తాడంట. అందుకని మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గర. మనం సేవకుల ముందు నటించవచ్చు, ఇరుగు పొరుగు వారి ముందు నటించవచ్చు, సేవకులైన మేమైనా సరే విశ్వాసుల ముందు నటించవచ్చు భక్తుల్లాగా. కానీ ఎవరి దగ్గర దొరికిపోతాం? దేవుని దగ్గర దొరికిపోతాం. మీ ముందు మేము ఎంత ఒబీడియంట్గా, ఎంత విశ్వాసాన్ని చూపిస్తున్నా, మేమేదో ఎంత సేవం చేస్తున్నట్టు మీ ముందు మేము కనపరిచినా, మా క్రియలు దేవునికి తెలిసిపోతాయి, మా తలంపులు దేవునికి తెలిసిపోతాయి, మా ఆలోచనలు దేవునికి తెలిసిపోతాయి. మేము ఆయనకి భయపడతాం. ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పొరపాటు చేస్తే మా జీవితంలో మీకంటే ఎక్కువగా ఆయన మమ్మల్ని శిక్షిస్తాడనే భయం మాలో ఉంటుంది. అందుకనే ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉంటాం, ఎంతో శ్రద్ధగా నడుచుకుంటాం దేవుని పట్ల. ఆ భయమే, ఆ భక్తి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనిషిది తప్పేమీ ఉండదండి. మనిషి హృదయంలో ఎవరి ఆలోచనలకి మనం స్థానం ఇచ్చామో అనే విషయాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇదే సమయాన్ని మేమేమైనా సరే, మీరైనా సరే, ఇదే సమయాన్ని మీరు ఇంట్లో గడపచ్చు. మీ బంధువులు వచ్చినప్పుడు మీ బంధువులతో చక్కగా మాట్లాడుకోవచ్చు. దాంట్లో తప్పేమైనా ఉందా? ఇంట్లో బంధువులతో కూర్చొని మనం బూతులైనా మాట్లాడుకుంటామా? ఏం మాట్లాడుకోం, మంచి మాటలే మాట్లాడుకుంటాం కదా. అక్క నా పరిస్థితి ఇలా ఉంది, బావగారు నా పరిస్థితి ఇలా ఉంది, తమ్ముడు నా పరిస్థితి ఇలా ఉంది, బావగారు నా పరిస్థితి ఇలా. కుటుంబ సభ్యులు మనం కూడుకున్నప్పుడు మంచి మాటలే మాట్లాడుకుంటాం. దాంట్లో తప్పేమైనా ఉందా? తప్పేమి లేదు. కానీ మనకి అవకాశం ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనకి ఛాన్స్ ఉన్నప్పుడు, మన హృదయం ఎటు నడిపిస్తుంది అనే విషయాన్ని బట్టి, ఆ ఆలోచనను బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. మనం దేవుని ఆలోచనలు కలిగి ఉన్నామా, లేదా దేవునికి విరుద్ధంగా ఆలోచన కలిగి ఉన్నాం అనే విషయం మనకు అర్థమవుతుంది. లోపం మంది కాదు, ఈ దేహాన్ని ధరించుకున్న లోకేష్ది లోపం కాదు. తన హృదయంలో, నా హృదయంలో నేను ఎవరికి చోటు ఇచ్చాననే విషయం మీదే నా జీవితం ఆధారపడి ఉంటుంది. సాతాను మాటకి నేను జీవితానికి అప్పగించానా, దేవుని ఆలోచనకి నా జీవితాన్ని అప్పగించాను అనే విషయం అర్థమవుతుంది. ఈరోజు చూడండి, చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్తారు, కానీ ఒకడికి 100కి 100% మార్క్స్ వస్తాయి, కానీ ఒకడు ఫెయిల్ అయిపోతాడు, ఒకడు మీడియంగా చదువుతాడు. అరే మీకు చెప్పే ఆ టీచర్ ఒకటే, వాడు చదువుకున్నట్టు నువ్వు ఎందుకు చదువుకోలేకపోతున్నావు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు పిల్లల్ని. అంతే కదా. వాడికి 95 వచ్చాయి, నీకు 70 మార్కులు వచ్చాయేంటి, నువ్వు ఫెయిల్ అయిపోయావేంట్రా అని అడుగుతారు కదా మన మమ్మీ డాడీ. ఎందుకని అలా అడుగుతారు? వాళ్ళు ఎందుకని అలా అడుగుతారు అంటే, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మేము ఇంత కష్టపడి చదివిపిస్తున్నాం, అందరికీ టీచర్ ఒకటే, కానీ ఒకడు చదువుతున్నాడు, ఒకడు పాస్ అవుతున్నాడు, ఒకడు ఫెయిల్ అవుతున్నాడు. కానీ చెప్పే టీచర్ ఒకటే, కానీ నా హృదయంలో ఒకటి ఉంటుంది, రిషిత్ హృదయంలో ఒకటి ఉంటుంది. అంటే నేనేమో పొద్దున్నే లేచి మా మమ్మీ పంపించిందిరా, ఎల్లక తప్పదు, ఇంకా ఎన్ని కారణాలు చెప్పిన మమ్మీ ఇంట్లో ఉంచదు, సరే ఈ బాధపడేదానికంటే, ఈ దెబ్బలు తినేదానికంటే స్కూల్లోకి వెళ్ళి కూర్చుంటే సరిపోయింది అని వెళ్ళేది నా ఆలోచన. అలా ఆలోచనతో వెళ్తే టీచర్ చెప్పేది నాకు అర్థమవుతుందా? 45 నిమిషాలు కాదు, రోజు మొత్తం కూర్చోబెట్టి చెప్పినా మొక్క నాకు బుర్రకెక్కదు. కానీ మా మమ్మీ చెప్పకముందే, మా డాడీకి చెప్పకముందే, అరే నేను స్కూల్కి వెళ్ళాలి, నేను చదువుకోవాలి అని ఒక మంచి పట్టుదలతో వెళ్ళే స్టూడెంట్ ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాడు, ఎంతో ఏకాగ్రతతో క్లాస్ వింటాడు, అతడు టాపర్ అవుతాడు. కానీ వెళ్ళాలని ఉద్దేశం లేనివాడు నిర్లక్ష్యం చూపిస్తాడు. అంటే చిన్నతనంలో ఉన్నప్పుడు పిల్లలకి స్కూల్ అలవాటు కానప్పుడు అందరూ అలాగే ప్రవర్తిస్తారు. నేను అలాగే ప్రవర్తించిన వాడిని. ఏదో చాకు చెప్పుకొని తప్పించుకోవడానికి అందరం ప్రయత్నిస్తాం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక 6వ తరగతి 7వ తరగతి ప్రైమరీ సెక్షన్ నుండి హైయర్ సెక్షన్కి మనం వెళ్ళిన తర్వాత మన ఆలోచన విధానం మారుతుంది, మనకి జ్ఞానం వస్తుంది, మనం స్కూల్కి వెళ్ళాలనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ విధంగా మనకు అర్థమైన ఈ క్రమంలో ప్రియమైన దేవుని వల్లరా, అప్పుడు కూడా మనం స్కూల్ మానేసామనుకోండి, టీచర్స్ కానీ స్కూల్ ప్రిన్సిపాల్ కానీ మనల్ని హెచ్చరిస్తారు. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్తో నేను తిరుగుతూ ఉండేవాడిని ఎక్కువగా. అందరు ఫ్రెండ్స్తోనే తిరుగుతారు, అందులో అందరికి కామన్ అది. మా నాన్నగారు ఏమనుకున్నారంటే, వీడు 10వ తరగతి అయిపోయాడు, ఏదో సాధించాడు అనుకొని ఊరంతా తిరుగుతున్నాడు, వీడు ఫ్రెండ్స్ని వేసుకొని వీడు ఎక్కడ చెడిపోతాడని చెప్పి మా స్కూల్ ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇచ్చాడు మా నాన్న. మా స్కూల్ ప్రిన్సిపాల్ పిలిచాడు, అరే నువ్వు 10th వరకు బాగానే చదువుకున్నావు కదా,
ఎందుకురా నువ్వు ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళకుండా ఇంకెందుకు కాలేజీలో అడ్మిషన్ అయ్యకుండా నువ్వు తిరుగుతున్నావు హవారగంలాగా అన్నాడు. నేను హవారగంలో తిరగలేదు సార్, నేను ఏ తప్పు చేయలేదు. వాళ్ళందరూ అలా ఉన్నారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు తాగుతున్నారు, నా చుట్టూ ఉన్న వాళ్ళ స్నేహితులు అలాంటి వాళ్ళు. నేనే తప్పు చేయలేదు, నేను ఏ రోజు తాగలేదు సార్, నేను వాళ్ళతో ఉన్నాను అంతే. వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళతో పాటు తిరగకుండా నేను ఎవరితో తిరుగుతాను సార్ అని అన్నాడు. మరి మీ డాడీ ఏంట్రా కంప్లైంట్ ఇచ్చాడని అన్నాడు. మరి ఆయనకే తెలియదు సార్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడన్నాను. అంటే కన్న తల్లిదండ్రులే పిల్లల్ని కొన్నిసార్లు నమ్మలేరు చుట్టూ ఉన్న స్నేహితులను బట్టి. కొంతమంది పిల్లల హృదయాలు పేరెంట్స్కి అర్థం కాదు, వీడేంట్రా విచిత్రంగా ప్రవర్తిస్తాడు అని అంటారు కదా. మా నాన్నగారికి కూడా చాలా కాలం వరకు నేను అర్థం కాల, వీడేంట్రా విచిత్రంగా ఉంటావేంట్రా అని అంటాడు. అంటే కొన్నిసార్లు పేరెంట్స్ పిల్లల్ని అబ్జర్వ్ చేయరండి, అది చాలా తప్పు. పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు, వీడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, వీడు ఎవరితో వెళ్తున్నాడు, పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి, అది బాధ్యత. అలా అబ్జర్వ్ చేస్తే పిల్లల హృదయం మీకు అర్థమవుతుంది. మేము ఖాళీ సమయం దొరికినప్పుడు పార్కులకు వెళ్తాం. చాలామంది అనుకుంటారు ఆడుకోవడానికి వెళ్ళారు మీరు అని అనుకుంటారు. ఈ వయసులో ఆడుకోవడానికి మేము వెళ్ళాం అనుకో నవ్వుతారా? నవ్వుతారు ఈ వయసులో మేము పార్కుకి వెళ్ళి ఆడుకోవాలంటే. మేము ఎందుకు పార్కులకు వెళ్తాము అంటే పిల్లల హృదయం ఎలా ఉంటుంది, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, పేరెంట్స్తో వచ్చిన పిల్లలు పార్కులో ఎలా ఆడుకుంటారు, పేరెంట్స్ లేకుండా వచ్చే పిల్లలు ఎలాగ ఆడుకుంటారనే విషయం మేము వ్యత్యాసపరిస్తే పేరెంట్స్తో వచ్చిన పిల్లవాడు జాగ్రత్తగా ఉయ్యాలూగుతాడు. అదే పేరెంట్స్తో రాని పిల్లలు ఎలా ఊగుతారంటే వాడు కాళ్ళ మీద కాలు వేసుకొని ఊగుతాడు, లేదా కాళ్ళు రెండు వెనక్కి పెట్టి ఊగుతాడు, లేదా రెండు కాళ్ళు ఇట్లా పైకి పెట్టి ఊగుతాడు. అంటే పార్కులో పిల్లలు చేసిన చేష్టలు అవి. వారి మాటలు వినాలండి. నిన్న గుంటూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు పిల్లలు పార్కులో ఆడుకుంటున్నప్పుడు కొద్దిసేపు కూర్చున్నాం. అక్కడ టైం ఉంది కొంచెం, మనం ఎక్కడ వెళ్ళినా అంత క్లమ్జీగా ఉంటుంది, పార్కులో అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని కూర్చుంటే పేరెంట్స్తో వచ్చిన పిల్లలేమో క్రమంగా ఆడుకుంటున్నారు. పేరెంట్స్ లేకుండా వచ్చిన పిల్లలు మాట్లాడే మాటలు వింటే ఎందుకు ఈ కొద్ది నిమిషాలు మా చెవులు పనిచేసే అనిపించాయండి. అంటే వాళ్ళు ఎంత దారుణంగా బూతులు మాట్లాడాలో మనకు అర్థం కావాలి. అంటే పిల్లలు పేరెంట్స్ అబ్జర్వ్ చేయకపోతే, తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోతే పిల్లలు చెడిపోతారు. పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడు సంపాదన మీదే మీరు దృష్టి పెట్టకూడదు. కూతురిని చేస్తుంది, కుమారుడిని చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఒకవేళ వయసు మించిన పిల్లలు ఫోన్ మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఎక్కువగా వీళ్ళు చాటింగ్ చేస్తున్నారు, పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. అలా అబ్జర్వ్ చేయకపోతే ఒకానొక రోజున పిల్లలు మీకు దూరం అయిపోతారు. అప్పుడు బాధపడడం కంటే ముందే దేవుని భయం నేర్పి క్రమశిక్షణలో పెట్టుకోవడం చాలా అద్భుతమైన విషయం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఓర్ఫా చాలా మంచిది, కానీ చాలామంది చెడ్డదని చెప్పారు. ఓర్ఫా బుద్ధి రూపకంగా చాలా మంచిది, కానీ ఆమె హృదయపు ఒక ఆలోచన నయోమితో కలవలేదు అంతేకాని ఆమె వేరే వివాహం చేసుకుందని, ఆమె చెడిపోయిందని, ఆమె వ్యభిచారం చేసిందని, జారత్వం చేసిందని మన గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ చాలామంది రూతు మంచిది, ఓర్ఫా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఓర్ఫా దూరంగా వెళ్ళిపోయిందని అనుకుంటారు. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది. అది ఎప్పుడు బయటికి వస్తుంది అంటే దేవుని ఆలోచనలకి ఏ మనిషి అయితే తన హృదయాన్ని అప్పగిస్తాడో ఆ మనిషి ఆలోచన బాగుంటుంది. సాతాను ఆలోచనలకి ఏ మనిషి అయితే హృదయాన్ని అప్పగిస్తాడో ఆ వ్యక్తి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి మన జీవితాలలో మనం గమనించినట్లయితే ఒక సందర్భాన్ని చదువుకుంటే ఓర్ఫా జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 28వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం. నీకేమి తోచుచున్నది, ఒక మనుష్యునికి అతడు మొదటి వాని ఎద్దుకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండో వాని ఎద్దుకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననే గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనేది. చూడండి, ఒక కుటుంబంలో ఇద్దరు కుమారుల గురించి యేసుప్రభువు వారు ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు అంటే, మీరు తోటకు వెళ్ళి పని చేయండి అని చెప్పాడు. ఒక కుమారుడు ఏమన్నాడంటే,
ఏం వెళ్తాను నాన్న అని అన్నాడు. కానీ వాడు వెళ్ళాడంట. ఇంకో కుమారుడేమో, రెండో వాడేమో వెళ్తాను నాన్న అన్నాడంట, కానీ వెళ్ళలేదంట. వీరిద్దరిలో మంచివాడు ఎవరంట? వెళ్తాను అని చెప్పి వెళ్ళకుండా ఉండని వాడు కాదు, వెళ్తాంలే నాన్న అని చెప్పి వెళ్ళిన వాడు గొప్పవాడు. అంతే కదా. పని చేయడం ప్రాముఖ్యం, వెళ్తాను అని చెప్పడం ప్రాముఖ్యం కాదు, పని చేస్తాను అని చెప్పడం ప్రాముఖ్యం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఈ సందర్భాన్ని చదువుకున్న మీరు రూతు గ్రంథానికి ఇప్పుడు వచ్చేద్దాం. ఇప్పుడు ఈ సందర్భాన్ని చదివితే మీకు అర్థమైంది. ఒక కుమారుడేమో వెళ్తాను అని చెప్పి వెళ్ళలేదు, ఒక కుమారుడేమో వెళ్ళను అని చెప్పి వెళ్ళాడు. వీరిద్దరిలో మంచివాడు ఎవరు అంటే, వెళ్ళను అని చెప్పి వెళ్ళిన వాడు మంచోడు అని చెప్పి సెలవిచ్చారు. ఇప్పుడు రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనాన్ని 15వ వచనాన్ని మనం చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము. వారు ఎలుగెత్తి ఎడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. అంటే ఇక్కడ శరీరాన్ని ఆత్మని రెండింటిని విభజించి యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు. కిందికి వచ్చాయి. నన్ను ఇటు చేసి కాబట్టి ఇక్కడ మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్తలో మనం చదువుకున్నట్లు ఒక కుమారుడేమో వెళ్తాను అని చెప్పి వెళ్ళలేదు, మరొక కుమారుడేమో వెళ్ళను అని చెప్పి వెళ్ళి తన పని తాను చేసుకుని వచ్చాడు. ఈ సందర్భం మనకు అర్థమవుతే రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్నాము. ఓర్ఫా అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, రూతు మాత్రము అత్తను ఏం చేసుకుందంట? హత్తుకొని జీవించిందంట. అంటే ఈరోజు మన జీవితంలో భక్తి జీవితాలు ఎలా మిగిలిపోయాయి అంటే, ఓర్ఫా వలె మనందరి జీవితాలు మిగిలిపోయాయి. మన జీవితంలో మనం గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే, ఓర్ఫా వలె ఈరోజు చాలా మంది జీవిస్తూ ఉన్నారండి. ఓర్ఫా వలె మన జీవితాలన్నీ దేవునికి దూరంగా ఉండిపోతూ ఉన్నాయి. మాటలైతే మనము ఎంతో దృఢంగా చెప్తాము, మాటలైతే మనం ఎంతో శ్రద్ధగా, గట్టిగా, బలంగా మనం చెప్తాం. కానీ దేవుని సన్నిధికి మాత్రం మనం వచ్చే విషయంలో, దేవుని మాటలు మనం వినే విషయంలో ఎంతో నిర్లక్ష్యాన్ని మనం కనపరుస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఆలకించాల్సిన విషయం ఏంటి అంటే, ఓర్ఫా అత్తని ముద్దు పెట్టుకుంది, కానీ దేవునికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడలేదు. అంటే రూతమ్మ ఎలాగైతే నయోమిని హత్తుకొని జీవించిందో, నయోమి వలె రూతమ్మని హత్తుకొని జీవించినట్లు ఓర్ఫాలో మనకు కనిపించట్లేదు. అంటే ఓర్ఫా జీవితం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఆరంభపు శూరత్వం, అంతిమ భ్రష్టత్వం. అంటే భక్తి చేసే విషయంలో మనము ప్రారంభంలో ఎలా ఉంటాము అంటే, ఉంటే వీళ్ళ బ్రతకాలరా, అసలు చేస్తే భక్తి వీళ్ళ చేయాలరా, ప్రార్థన చేస్తే అసలు మోకాలు వేస్తే సాయంత్రం దాకా లేవడరా అన్నట్టు కొంతమంది భక్తి చేస్తారు కదా. కానీ కొంతకాలానికి అతని జీవితంలో భక్తి సన్నగిలిపోయింది. కారణం ఏంటి మనం ఆలోచించాలి. అంటే కారణం ఏంటి, అక్కడ ఓర్ఫాకి రూతమ్మకి గల వ్యత్యాసం ఏంటి అంటే, మనం గమనించాల్సిన ఆలోచన ఏంటి అంటే, ఓర్ఫా అత్తతో వచ్చింది కానీ తన ఆలోచన అంతా పుట్టింటి దగ్గరే ఉంది. రూతమ్మ ఇంటిని విడిచిపెట్టి వచ్చింది కానీ ఆలోచన అంతా నయోమితో కనెక్ట్ అయ్యింది. ఇక్కడ ఎవరిది తప్పు లేదు. దేవుడు ఈ సందర్భం ద్వారా దేవుని హృదయం ఏంటి, మనుషుని హృదయం ఏంటి అనే విషయాన్ని మాత్రమే తెలియచేయడానికి సందర్భాన్ని రాయించాడు. కానీ చాలామంది నయోమిది తప్పు ఉంది, ఓర్ఫాది తప్పు ఉంది అని చెప్తారు. మనం ఇందాక మొదటి వచనం చదువుకున్నాం. నయోమి వెళ్ళిందా, భర్త తీసుకొని వెళ్ళాడు? భర్త తీసుకుని వెళ్తేనే
నయోమి వెళ్ళింది, అంతేగాని నయోమి స్వతహాగా బెత్లెహేంను విడిచిపెట్టి వెళ్ళాలి. కానీ చాలామంది బెత్లెహేంని నయోమి విడిచిపెట్టి వెళ్ళింది, రొట్టెని ఇంటిని విడిచిపెట్టి శాపగ్రస్తమైన ఊరికి వెళ్ళిపోయింది, నయోమి మారిపోయింది, నయోమి చెడ్డది, మారా మధురంగా మారింది. అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి ఎలాగుంటాయి అంటే, గ్రంథంలో చెప్పబడిన మంచిని వెతికే విషయంలో మనిషి ఆలోచన చేశాడు కాబట్టి ఇంతకాలం ఇవన్నీ చెప్పారు మనకి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఆత్మీయంగా దేవుడు ఈ కుటుంబం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, మనిషి ఎలా ఆలోచిస్తాడు, దేవుని హృదయం కలిగిన వారు ఎలా ఆలోచిస్తారు అనే వ్యత్యాసాన్ని చెప్పడానికే పరిశుద్ధ గ్రంథం అంతా రాయబడింది మనకి. కానీ చాలామంది ఈ రోజుల్లో ఈ విషయాన్ని అర్థం చేసుకొనక ఎంతగానో దేవునికి దూరంగా జీవిస్తున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. ఓర్ఫా ముద్దైతే పెట్టుకుంది కానీ అత్తతో మాత్రం నడవడానికి ప్రయత్నం చేయలేదు. కానీ రూతమ్మ అతను ముద్దు పెట్టుకుంది. మరణం తప్ప నన్ను వేరు చేయడానికి ఛాన్స్ ఉండకూడదు అని చెప్పింది. ఎంత గొప్ప మాట అండి. మనం బ్యాప్తిజం తీసుకున్నప్పుడు కూడా మనం ప్రమాణం చేస్తాం దేవునికి, ఏమని? కష్టమైన, నష్టమైన, వ్యాధైన, రోగమైన ఏదైనా సరే నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని ప్రమాణం చేస్తాం. వివాహ కార్యక్రమంలో కూడా మీరు ప్రమాణం చేసే ఉంటారు కదా. కలిమిలోనైనను, లేమిలోనైనను, వ్యాధి అయినను, ఏదైనా సరే నేను నిన్ను విడిచిపెట్టను అని ఇరువురు భార్యాభర్తల చేత సేవకులు ప్రమాణం చేయిస్తారు. అంటే ప్రమాణం చేసిన రోజు ఉన్న తీర్మానం క్రమేణా వారిద్దరూ కలిసి జీవిస్తున్న విషయంలో సన్నగిలిపోతూ ఉంటుంది. అంటే ఆ రోజు వారిద్దరి హృదయాలు కలిసి ఉన్న హృదయం ముందుకు వచ్చేసరికి వారి హృదయాలు వేరైపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ క్రమాన్ని బట్టి, ఈ ఆలోచనను బట్టి మనం గమనించాల్సింది ఏంటి అంటే, తీర్మానం చేసుకున్న రోజు మన హృదయం ఎలాగైతే ఉందో చివరి వరకు అదే హృదయాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. అందుకని మత్తయి భక్తుడు చక్కగా ఒక మాటను రాయిస్తున్న మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఆలోచించినట్లయితే, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. మనం బాప్తిజం తీసుకున్నాము, భక్తిని కొనసాగిస్తున్నాము. కానీ ఎప్పటి వరకు ఆ భక్తిని మనం కాపాడుకోవాలంటే, ఎప్పటి వరకు మన యేసుప్రభువుని వెంబడించాలంట? అంతము వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు, మన పోకడ జరిగేంత వరకు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి మన జీవితంలో. ఒకటి మనమైనా వెళ్ళిపోవాలి, రెండు ఆయనైనా రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగేంత వరకు మన రక్షణ మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. కానీ ఈరోజు చాలామంది భక్తి జీవితంలో మధ్యలో సన్నగిల్లిపోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఆ రోజు తీసుకున్న తీర్మానం ఈరోజు మనలో లేకుండా పోయింది. ఆ రోజు దేవునికి దగ్గరగా ఉన్న జీవితాలు ఈరోజు మనం దేవునికి దగ్గరగా ఉంచలేకపోతున్నాం. ఓర్ఫా మనకు అదే నేర్పిస్తుంది. మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ముద్దు పెట్టుకుంది నయోమిని. ఎందుకు? సంతోషం, నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను. పిల్లలు కూడా చూడండి, స్కూల్ బెల్ల కొట్టగానే ఎంత సంతోషంగా వెళ్తారు. అమ్మాయ స్కూల్ అయిపోయిందిరా, ఇంకా ఎంత సంతోషంగా పరిగెత్తుకుంటూ వస్తారు. అదే స్కూల్కి వెళ్ళేటప్పుడు అంత పరుగున వెళ్తారా? అడుగులో అడుగేసుకుంటూ వెళ్తారు చిన్నగా, ఎందుకురా ఈ స్కూలు అని చెప్పి, అవునా? కానీ స్కూల్ బెల్ కొట్టగానే, లాస్ట్ బెల్ కొట్టగానే అసలు ఫస్ట్ గేట్ ఒకటి దాటుతాడు అనే ఆలోచన ఉంటుంది. అలాంటి జీవితం ఓర్ఫది. అంటే నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అమ్మా అనగానే, అమ్మయ్య నా బాధలన్నీ తీరిపోయాయి, ఇంకా ఈమెతో ఉంటే ఏం తినాలో, ఏం తాగాలో, ఏం చేయాలో అని బాధ ఉండేది నాకు. ఈమె మంచి ఆలోచన చెప్పింది, వెళ్ళిపో అని చెప్పింది అని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందంట. ఇస్కరియోతు యూదా కూడా అదే కదండి చేసింది. యేసుప్రభువు దగ్గరికి వచ్చి చివరిసారిగా ముద్దు పెట్టుకుంటే అందరు అనుకుంటారు, యేసుప్రభువు అంటే ఎంత ఇష్టం యూదాకి అని చాలామంది అనుకున్నారు. కానీ యూదా ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు యేసుప్రభువుని? ఆయన అప్పగించడానికి ముద్దు పెట్టుకున్నాడు. ఓర్ఫా కూడా అమ్మయ్య నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను ఆనందంతో ముద్దు పెట్టుకుంది, కానీ ప్రేమతో కాదండి. ఈరోజు చాలామంది భక్తి జీవితాలు ఏదో ఆరంభంలో ముందుకు వస్తున్నాయి, కానీ చివరి వరకు దాన్ని కొనసాగించలేకపోతున్నారు. అంటే వారిని బట్టి మాకు అర్థమైంది ఏంటి అంటే, వారి హృదయాల్లో వారు ఎవరికి స్థానం ఇవ్వలేదు, దేవుని మాటకి వారు స్థానం ఇవ్వలేదండి. కాబట్టి రూతమ్మ దేవుని హృదయానికి చోటిచ్చింది, దేవుని మాటకి తన హృదయంలో స్థానం ఇచ్చింది. కాబట్టి ఎంత కష్టం వచ్చినా అత్తనే అంటిపెట్టుకుని ఉందండి. ఉదయాన్నే లేచి, రూతమ్మ వెళ్ళి పనికి వెళ్ళు,
పొలంలో పనికి ఏరుకొని రా, మనకి తినడానికి ఆహారం లేదంటే ఉదయాన్నే లేచి పొలంలో పనికి వెళ్ళిపోయిందండి. ఎంత మంచిది కదా రూతమ్మ. కానీ ఓర్ఫాలో ఆ గుణ లక్షణాలు ఏవి మాత్రం కూడా లేవు. కాబట్టి ఓర్ఫా ఏం కోల్పోయింది, రూతమ్మ ఏం సంపాదించుకుందనే మాట చివరిగా మనం చదువుకుందాము. రూతు గ్రంథము 4వ అధ్యాయము 13 నుంచి 17 వచనం వరకు మనం చదువుకుందాం. రూతమ్మకి ఓర్ఫాకి ఉన్న వ్యత్యాసాన్ని ఈ వచనాల్లో మనకు చూపిస్తూ ఉన్నారు. రూతు గ్రంథము 4వ అధ్యాయము 13 వచనం నుంచి 17 వచనం వరకు. తెలియదా? చదవండి. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె ఎద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను కనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయమని యెహోవా స్తుతినందుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ తోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదును పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. పెరాసు వంశావళి ఏదనగా పెరాసు హెస్రోమును కనెను. హెస్రోము రామును కనెను. రాము అమినాదాబును కనెను. అమినాదాబు నయస్సును కనెను. నయస్సును సల్మానును కనెను. సల్మాను బోయాజును కనెను. బోయాజు ఒబేదును కనెను. ఒబేదు యెషైని కనెను. రూతు యెషై ఎవరిని కన్నాడంటండి? దావీదుని కన్నాడంట. అంటే అంతము వరకు రక్షణని కాపాడుకుంటే రూతమ్మకి దక్కింది ఏంటి అంటే, అన్యురాలైన స్త్రీ రూతమ్మ యూదా గోత్రంలో చేర్చబడిందండి. కానీ అన్యురాలైన ఓర్ఫా మాత్రం వెనక్కి తిరిగిపోతే ఆమె ఏం కోల్పోయింది? మంచి యూదా గోత్రాన్ని కోల్పోయింది. అంటే దేవుణ్ణే ఆమె కోల్పోయింది. అంటే ఓర్ఫా తన హృదయాన్ని మనుషుని ఆలోచనలకు ఇచ్చింది, రూతమ్మ మాత్రం తన హృదయాన్ని దేవుని ఆలోచనలకు ఇచ్చిందండి. ఇక్కడ ఈ రెండిటి వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఈ రెండిటి వ్యత్యాసాన్ని మనం ఆలోచించాలి మన జీవితంలో. ఓర్ఫా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఓర్ఫా అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఓర్ఫా వెనక్కి తిరిగి మోయాబు దేశంలో జీవించడానికి ఇష్టపడి వెళ్ళిపోయింది. కానీ రూతమ్మ మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఎవరిని అంటి పెట్టుకుని ఉంది? నయోమిని అంటి పెట్టుకుని ఉంది. అంటే మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. అసలు కష్టాలు ఎప్పుడు వస్తాయి అంటే, యేసు ప్రభువుని నమ్ముకోవడానికంటే మునుపు కంటే నమ్ముకున్న తర్వాత ఎక్కువ వస్తాయి. ఎందుకు అంటే విశ్వాస జీవితంలో మనల్ని దేవుడు బలపరచడానికి పెడుతున్న పరీక్షలు మాత్రమే అవి. అంతేకాని మనల్ని కష్టపెట్టే అంత మూర్ఖుడు కాదు దేవుడు. ఆ మాటని మాట్లాడడానికి కూడా మనకి హక్కు లేదండి. ఆయన ఎంత ప్రేమమయుడో మన గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఓర్ఫా మనిషి హృదయంతో ఆలోచించింది, కానీ రూతమ్మ దేవుణ్ణి కలిగి ఆలోచించింది అనే వ్యత్యాసాన్ని చూపించడానికి రూతు గ్రంథం అంతా రాయించాడు. కానీ చాలామంది ఎవరిలో తప్పు ఉంది, ఎవరిలో మంచి ఉంది, వీటిని వెతికారు కాబట్టి నయోమిది తప్పని చెప్పేశారు. కానీ నయోమిది ఏమాత్రం కూడా తప్పు లేదు. అక్కడ భర్త మాటకు లోబడింది, వెళ్ళిపోయింది. బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళిపోయింది, అంతే. కాబట్టి ఈ రూతు గ్రంథం అంతా మనకు తెలియచేస్తుంది ఏంటి అంటే, దేవుని హృదయం కలిగిన వారు ఎలా ఉంటారు, మనుషుల హృదయాన్ని కలిగిన వారు ఎలా ఉంటారు. ఈ రెండింటిని తెలియచేయడానికే రూతు గ్రంథం అంతా 4 అధ్యాయాలలో రాయబడింది. కాబట్టి మన జీవితాలలో మనం గమనించాల్సింది ఏంటి అంటే, మన జీవితాలలో మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను, దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదండి. ఏమాత్రం కూడా మనం దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితులలో కూడా పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధి మనకి దగ్గరగా ఉన్నప్పుడు ఆయనతో సమయం గడుపుతాం. దేవుని మాటలు మనకి వినిపించడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 2 గంటలు మనం దేవుని సన్నిధిలో సమయం గడిపితే మనకి పోయి ఆస్తిపాస్తులు అంటూ ఏవి లేవండి. కాబట్టి మనల్ని పిలిచారా, పిలవలేదా, మనకి ఆహ్వానం ఉందా, ఆహ్వానం లేదా, వీటన్నిటిని పక్కన పెట్టేసండి. మీకు బాగా ఆకలి అవుతుందండి, ఫంక్షన్ అక్కడ జరుగుతుంది కానీ బాగా ఆకలి అవుతుంది, వాళ్ళు పిలవలేదని ఆగిపోతామా?
ఏదైతే అదైందిరా, పట్టుకున్నాడు కానీ తినేసి వద్దామని వెళ్ళిపోతాం. వాడు కొట్టినా బాధ లేదురా నాయన, ఫస్ట్ అయితే ముద్ద వద్దామరా అని వెళ్తామా లేదా? నేనే వెళ్తాను. మన మన కడుపు నింపుకోవాలి కదా టైంకి. అదేవిధంగా మన ఆత్మ బలహీనం అవుతున్నప్పుడు, మన ఆత్మ దేవునికి దూరం అయిపోతున్నప్పుడు మనం కూడా అదే తాపత్రయంతో దేవుని సన్నిధికి రావాలి. దేవా, ఈరోజు నేను వేరే ప్రాంతంలో ఉన్నాను, నీ మందిరానికి రాలేకపోయానయ్యా, ఎక్కడైనా సరే నీ మందిరంలో వాక్యం వినే అవకాశం నాకు ఇవ్వయ్యా అని ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? లేరండి ఇలా ప్రార్థన చేసేవారు. చాలామంది ఇలా ప్రార్థన చేయట్లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈరోజు ఉదయాన్నే మనం దేవుని సన్నిధికి వెళ్ళలేదు, అయ్యా ఎక్కడైనా వాక్యం వినే అవకాశం నాకు ఇవ్వయ్యా, నేను వెళ్తాను, నీ సన్నిధికి వెళ్తాను, ఈరోజు నేను ఉదయం అంతా నా పనుల్లో పడి ఉండిపోయానయ్యా, ఒక అవకాశం ఇవ్వయ్యా, ఎక్కడ నుంచైనా వాక్యాన్ని వినిపింపజేసే శబ్దయంత్రం నాకు వినిపించయ్యా అని ఆ శబ్దయంత్రం ద్వారా మనకి మాటలు వినపడినప్పుడు మనం వచ్చి కూర్చున్నాము అంటే మన హృదయం, మన ఆలోచనలు దేవునితో కలుస్తున్నాయి అని అర్థం. లేదు ఏదో పని పెట్టుకొని ఆగిపోయాం అనుకోండి, మన హృదయం ఓర్ఫా వలె ఉండిపోయిందని అర్థం. అంటే మన మనసు ఏం చెప్తుందంటే, అరే ఇంట్లో బంధువులు వచ్చారు కదా, వీళ్ళని విడిచిపెట్టి పెడితే మన వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకోసారి రారేమో అని మనకి మదిలో పుడుతుంది. అది మంచి ఆలోచనే, కానీ అది దేవుని ఆలోచన కాదు. దుష్టుడు ఎంత ఎంత కుయుక్తిగా మనల్ని నడిపిస్తాడంటే, చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఎవరైనా దేవుని సన్నిధికి రండి అని అన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను కొన్ని జయించాల్సినవి ఉన్నాయి బ్రదర్ అని అంటారు. అది మంచి మాట కాదా? చాలా మంచి మాట అది. అప్పుడు పాస్టర్ గారికి అనిపిస్తుంది, అసలు పాస్టర్ గారికి కూడా లేదు కదా ఇంత భక్తి, దేవుని సన్నిధికి రమ్మంటే ఏదో పాపం ఉందంట రాలేకపోతే. అసలు దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు? పాపాన్ని జయించే సామర్థ్యం దేవుడు ఇస్తాడని రావాలి. కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనకి ఎలా ఉన్నాయి? ఎంత భక్తి, ఎంత అసలు దేవుడు అంటే అనిపిస్తుంది మనకి. వాళ్ళ చేత దుష్టుడు మాట్లాడిస్తున్నాడు, కొన్నిటిని నేను జయించాలి, కొన్నిటిని నేను జయించిన తర్వాత నేను దేవుని సన్నిధికి వస్తాను. అసలు పాపాన్ని జయించే శక్తి సమస్త మానవ కోట్లు ఎవరికి కూడా లేదు. ఎన్నో సంవత్సరాలు సేవ చేస్తున్న వాళ్ళకి కూడా పాపాన్ని జయించే సామర్థ్యం లేదు. కేవలం లోకాన్ని జయించిన యేసు ప్రభువుని కలిగి ఉండడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆయనను మనం కలిగి ఉంటే దేన్ని జయిస్తాం? పాపాన్ని జయిస్తాం. ఆయన మనతో ఉండకపోతే మనం ఏమి జయించలేము, ఏమీ కూడా చేయలేము ఈ లోకంలో. కానీ చాలామంది చిన్న సూత్రాన్ని మర్చిపోయి వారేదో చేయాలని, వారేదో జయించాలని, వారేదో భక్తిని కనపరచాలని మంచి మాటలు ఒలుగుతూ ఉన్నారు. కానీ అవి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కాదు, వాళ్ళ హృదయంలో నుంచి వచ్చే సాతాను తీయని మాటలవి. అది మనం గ్రహించకపోతే మనిషి ఆలోచనని, దేవుని ఆలోచనని మనం వేరు చేసే జ్ఞానం మనకి లేకపోతే ఎవడైనా మనకి మంచివాడిగానే కనిపిస్తాడు, ఎవడి ఆలోచన అయినా మనకి మంచివాడని కనిపిస్తాడు. ఈ బ్రదర్ నన్ను ఇలా చేస్తాడని ఇప్పటి వరకు నా జన్మలో నేను ఊహించలేదండి అంటారు కొంతమంది. నా అక్క ఇలా చేస్తుందని నేను అనలేదండి, నా తమ్ముడు ఇలా చేస్తాడని నా జన్మలో ఊహించలేదండి అంటారు. అంతే కదా, కొంతమంది బంధుమిత్రుల ద్వారా మనం మోసపోయినప్పుడు అనే మాట ఇదే, వీడు ఇలా చేస్తాడు అనుకోలేదు, మా అన్న ఏంటి ఇలా చేశాడు నాకు అసలు అనుకోండి. తప్పు అన్నలో లేదు, తప్పు అన్న హృదయంలో ఎవరికి స్థానం ఇచ్చాడు అనే విషయాన్ని గ్రహించకపోవడంలో ఉన్నది మనకు ఉంది లోపం. అది మనిషి అంటేనే తప్పు చేస్తాడండి, మనిషి అంటేనే హృదయంలో ఆలోచనలు చెడిపోతాయి. కాబట్టి ఓర్ఫాకి రూతమ్మకు ఉన్న తేడా ఏంటి అంటే, ఓర్ఫా లోకాన్ని అనుసరించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఓర్ఫా అంటే అర్థం ఏంటి అంటే వెనుతిరిగింది అని అర్థం. రూతమ్మ దేవుని కలిగి జీవించింది, యూదా గోత్రంలో చేర్చబడింది. కాబట్టి మనం అంతం వరకు మన రక్షణ కాపాడుకుంటే మనం పరలోకంలో స్థానాన్ని సంపాదించుకుంటాం. ఏదో ఒక కారణాన్ని బట్టి ఓర్ఫా వల్ల వెనక్కి తిరిగిపోతే దేవుని రాజ్యంలో నుంచి మనం స్థానాన్ని కోల్పోతాం. దేవుడు ఈ రెండు మార్గాలను మన మధ్యలో పెట్టాడు. ఓర్ఫా వలె జీవిస్తావా, రూతు వలె జీవిస్తావా? ఓర్ఫా చేసింది ఒకటే, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రూతమ్మ చేసింది ఒకటే, దేవుణ్ణి వెంబడించింది, అంతే. ఈ రెండు లక్షణాలు ఓర్ఫాని, రూతమ్మని వ్యత్యాసపరిచి మనకు తెలియజేస్తున్నాయి. ఇందులో ఎవరిని అనుసరించి మనం ముందుకు నడుచుకోవాలో, మన వ్యక్తిగత జీవితాలను మనమే పరీక్షించుకుంటూ ముందుకు కొనసాగాలని చెప్పి మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈ సాయంకాల సమయంలో తండ్రి ఓర్ఫా హృదయాన్ని, రూతమ్మ హృదయాన్ని ఈ గ్రంథం ద్వారా మాకు తెలియజేశారు తండ్రి. అవునాయన, ఓర్ఫా మంచిదే, మంచి బుద్ధి కలిగినదే, కానీ తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టి తాను జీవించింది నాయన. అన్యురాలైనా మిమ్మల్ని గ్రహించుకోలేకపోయింది. మీరు అవకాశం ఇచ్చారు తనకి, తాను గ్రహించుకోలేకపోయింది. కానీ రూతమ్మ ఇచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన ఆలోచనని ఉపయోగించుకుంది.
యూదా గోత్రంలో చేర్చబడడానికి స్థానాన్ని సంపాదించు. అంతం వరకు తనను తాను కాపాడుకుంది మిమ్మల్ని కలిగి ఉంది. మా జీవితాల్లో కూడా అంతము వరకు మేము మిమ్మల్ని కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయండి. మీరు మా జీవితాలను విడిచిపెడితే, మీరు మా జీవితాల్లో లేకపోతే, ఈ లోకంలో మేము ఎంత సంపాదించుకున్నా, ఎంతమంది బంధుమిత్రులు మాకున్నా, ఎవరు కూడా మమ్మల్ని పరలోకానికి నడిపించరు నాయన. మీరే మార్గం అని చెప్పారు. మీ ద్వారా మాత్రమే మేము పరలోక రాజ్యం వెళ్తాం. ఈ లోకంలో, ఈ సమాజంలో ఏర్పడుతున్న భౌతికమైన కష్టాలను చూసి మీకు దూరం కాకుండా, ఆత్మీయంగా ఏ విధంగా ఎక్కడ మేము బలహీనంగా ఉన్నామో గుర్తించి వాక్యం చేత మా హృదయం నింపుకొని ముందు కొనసాగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని క్రీస్తు పేరుని వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.